వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో అయితే నిన్న చాలామంది కమెంట్ చేశారండి. సో మీ కమెంట్స్ అన్నిటికీ ఈరోజు ఈ వీడియోలో అయితే ఆన్సర్ అయితే దొరుకుతుందండి. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. నేను ఈ వీడియోలో ఏ కోర్స్ తీసుకోమని, అది తీసుకోమని, ఇది తీసుకోమని అస్సలు చెప్పనండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అంటే ఒక గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అట్లనే కాదు, మిగతా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు అయినప్పటికీ కూడా సో ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. నాకు తెలుసు మీరు అసలు చాలామంది ఫార్వర్డ్ చేయకుండా యాజ్ టీజ్ ఎంత వీడియో లెంత్ ఉన్నా కానీ చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది. సో నాకు తెలుసు అండి ఆ విషయం. అయితే ఏంటిదంటే ఇంకా డిలే చేయకుండా చెప్పేస్తానండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రజెంట్ వీడియోలో నేను బుక్స్ అన్ని తీసుకున్నాను కదండి. సో నిన్న అసలు డల్గా ఉండే, నిన్న చదువుకున్నా కానీ అంత ఎఫెక్టివ్గా అయితే చదువుకోలేదు. సో అయితే నాకు నిన్న కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట, అంటే బుక్స్కి సంబంధించిందే. అయితే ఏంటిదంటే నేను సిలబస్ కాపీ అంతా దగ్గర పెట్టుకుని నేను ఏమేమైతే మెయిన్స్ తీసుకున్నానో ఆ బుక్స్ బ్లండర్గా వెళ్ళిపోద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న సిలబస్ కాపీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా చాలామంది సిలబస్ కాపీ ఎక్కడ దొరుకుతుంది అని అంటున్నారు. నోటిఫికేషన్లో ఉంటుందండి సిలబస్. సో అది 6 పేజెస్ ఏమో ఉంది, అది ప్రింట్అవుట్ తీసుకోండి అంతే. తెలుగులో కూడా కావాలి అని అంటున్నారు. నాకు తెలియదండి తెలుగు, కాకపోతే మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఖచ్చితంగా తెలుగు మీడియం రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా సిలబస్ కాపీ అనేటువంటిది మస్ట్ కదా. సో ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేయండి, ప్రింట్అవుట్ తీసుకోండి. మనకు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మెయిన్స్ బుక్స్ అనేటువంటివి ఇస్తారు. కాకపోతే మనకున్న ప్రతి ఒక్క సిలబస్కి కవర్ అయ్యేలాగా ఉందా లేదా బుక్ అనేటువంటిది చూడండి. సో నేనైతే అదే చేస్తున్నానండి. అంటే మెయిన్ పాలిటీ గవర్నెన్స్ బుక్ తీసుకున్నాను నేను. సో అందులో చూస్తున్నాను కవర్ అయిందా లేదా అని చెప్పేసి. నాకు అయితే ఇందులో కొన్ని కవర్ అయితే కాలేదండి. సో నేనైతే దానికోసం అని చెప్పేసి నాకు బ్యాకప్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరికి ఇలా బ్యాకప్ అనేటువంటిది ఉండాలి అని నేను కోరుకుంటాను. ఇన్ కేసు లేకపోతే ఇప్పుడే తొందరపడండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ చదువుకుంటా అదొక 1 మంత్ టైం తీసుకొని తర్వాత ఇంకా దగ్గర పడుతుంది ఎగ్జామ్ అన్నప్పుడు మళ్ళీ నోట్స్ అనేటువంటిది మనం రాసుకోలేము. అండ్ ఎందుకంటే ఎగ్జామ్ 1 గ్యాప్, అంటే 1 డే గ్యాప్ కూడా లేదనమాట. డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మనము ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చదువుకోవడానికి చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్ 3 సెక్షన్స్ ఉంటాయి కదండి. ప్రతి ఒక్క సెక్షన్కి ఒక్కొక్క బుక్ లాగా దొరికిందనమాట నాకు. సో దట్ అర్థం చేసుకోండి. సో నిన్ననే నేను అనుకున్నాను అసలు ఎన్ని డేస్ ఉంది మనకి, ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, నా దగ్గర ఎంత బుక్ ఉంది, అంటే ఎన్ని బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి నిన్న క్యాలిక్యులేట్ చేసుకున్నాను. యాక్చువల్గా 90 డేస్ టైం అని చెప్పేసి అందరు అంటారు. నాకైతే 90 డేస్ కాదండి. ఒక హౌస్ వైఫ్గా నేను నాకున్న డేస్ని, నాకు ఇప్పుడు చాలా పండుగలు వస్తున్నాయి కదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయేలోపు ఆల్మోస్ట్ అన్ని పండుగలు అయిపోతాయి. ఇంకా దీపావళి ఒక్కటి మిగులుతుంది కావచ్చు, దీపావళి తర్వాత వస్తుంది. దాని తర్వాత దసరా, బతుకమ్మ, ఇంకా వరలక్ష్మి వ్రతాలు, ఇవన్నీ అంటే రాఖీ పండుగ వస్తుంది, ఆగస్టు 15th వస్తుంది, కృష్ణాష్టమి వస్తుంది. సో ఇంకా ఇవన్నీ చాలా పెద్ద పెద్ద పండుగలు అయితే ఉన్నాయి. వినాయక చవితి ఉంది మెయిన్. సో ఇంకా ప్రతి శ్రావణ మాసం ప్రతి శుక్రవారాలు, ఇంకా ఇవన్నీ తీసేస్తే నాకున్న టైం అయితే చాలా తక్కువ. 65 డేస్ దాకా కూడా లేదు నాకు. అంటే ఇంకా సాటర్డే సండే ఫ్యామిలీకి ఇస్తాను కదండి. ఇంకా ఈసారి మాత్రం అలా చేయలేను. మ్యాక్సిమం నాకున్న టైం కొంత టైమే కాబట్టి నేనైతే టైంని ఇలా చూసుకున్నాను. సో మనకున్న మొత్తం 6 పేపర్స్, నేను క్వాలిఫైయింగ్ పేపర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో మొత్తం 7 పేపర్స్ ఉన్నాయి. నా దగ్గర 60 డేస్ మాత్రమే ఉంది, 70 డేస్ ఉంది. సో ఒక్కొక్క పేపర్కి నేను 10 డేస్ చొప్పున వేసుకుంటేనే నాకు అవుతుంది ఇప్పటి నుంచి. సో ఇంకా నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా నేను టైం లేదనమాట నా దగ్గర. సో ఇప్పుడు నేను ఒక్కొక్క పేపర్ని నేను 10 డేస్లో కంప్లీట్ చేయాలి. సో ఒక్క పేపర్ని 10 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఒక పేపర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. 3 సెక్షన్స్ 10 డేస్ అంటే ఒక సెక్షన్ నేను 3 డేస్లో కంప్లీట్ చేయగలగాలి. ఒక్క సెక్షన్ 3 డేస్ అంటే నాకు ఒక్క సెక్షన్కి ఒక బుక్ ఉందండి. ఒక బుక్ మినిమమ్ 250-300 పేజెస్ ఉంది. సో నేను దాన్ని చదవాలి అని అంటే 5 సెక్షన్స్ నేను 3 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఒక రోజుకి 1.5 చొప్పున నేను కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక 2 చాప్టర్స్ కంప్లీట్ చేసేలాగా ఉండాలి. సో ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్ అనమాట. సో అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఎలా అయితే టైం మేనేజ్ చేశాను. అంటే చూసారు కదా, టైం అనేటువంటిది ఒక పేపర్కి ఎంత టైం దొరికిందనేది చూసారు కదా. సో ఖచ్చితంగా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆన్సర్స్ అయితే రాయాల్సిందే. నువ్వు ఎంత చదివినా ఆన్సర్ రాయకపోతే అది వేస్ట్. సో నేనైతే నేను సాధ్యమైనంత వరకు తొందరగా సిలబస్ కంప్లీట్ చేసేస్తాను. అట్లనే ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఏదో అల్లా టప్పగా చదవను. సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ లాస్ట్లో తీసుకుంటానండి. ఎందుకంటే నాకు నిజంగా భయం వేస్తుంది. ఒక క్వశ్చన్ నిన్ననే అనుకున్నాను అనమాట, అసలు మొఘల్స్ ఆర్కిటెక్చర్ గురించి రాద్దాము అని చెప్పేసి అనుకున్నాను, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి. సో నాకు నిజంగా భయం వేసింది అనమాట. అంటే నేను రాస్తుంటే నాకు అసలు నా ఆన్సర్ రైటింగ్ అనేటువంటి చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఈ 2 ఇయర్స్లో నేను గ్రూప్ 1 మీదనే, గ్రూప్ 2 మీదనే, గ్రూప్ 4 మీదనే కూర్చున్నాను కాబట్టి నాకు ఆ యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ అనేటువంటి తగ్గిపోయింది. లేదంటే నేను యూపీఎస్సీ రాస్తున్నప్పుడు అయితే రోజు ఒక క్వశ్చన్, అంటే నేను ఇట్లా ఇన్సైట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు కదండి, ఇన్సైట్స్, విజన్, ఇట్లా కొన్ని ఐఏఎస్ అకాడమీ వాళ్ళు రోజు అంటే ప్రిలిమ్స్ ఎట్లా అయితే వాళ్ళు న్యూస్ ఇస్తారో డైలీ, సో అట్లా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఇస్తారనమాట. ఇంకా వాళ్ళ వెబ్సైట్లో ప్రతి ఒక్కరు ఆన్సర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో నేను అలా పోస్ట్ చేసేదాన్ని.
చదివేదాన్ని, సో దట్ నాకు అర్థమయ్యేది. ఇప్పుడు 2 years గ్యాప్ వచ్చింది, అసలు నిజంగా ఇప్పుడు భయం వేస్తుంది అనమాట ఆన్సర్ రాయాలంటే. నిన్న రాసిన తర్వాత నాది నాకు అర్థమైంది. సో నాకు 10 minutes టైం అయినా కూడా నేను 1 page ఫుల్గా కంప్లీట్ చేయలేకపోయాను. సో నిజంగా భయం వేసింది నాకు. అప్పుడు అనిపించింది ఇప్పుడు టెస్ట్ సిరీస్ తీసుకుంటే లాభం ఉండదు, ఏమి నాలెడ్జ్ లేకుండా టెస్టులు రాస్తూ ఉంటే రాదు. ఖచ్చితంగా మనం చదవాలి, సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేసి సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతనే ఆన్సర్స్ రాస్తే ఒక అర్థం ఉంటుంది. ఏమి రాకుండా ఎట్లా రాస్తామండి, ఇప్పుడు కంటెంట్ ఇచ్చి రాయమంటే రాయలేం కదా. సో ఇప్పుడున్న ఈ 3 months టైంలో ఖచ్చితంగా ఒక 2.5 months అయితే నాకు ఖచ్చితంగా పడుతుంది. లాస్ట్ 15 days అట్లా సెక్షనల్ టెస్టులు, లేదంటే లాస్ట్ 15 days కూడా నాకు సిలబస్ కాదండి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నిన్న బుక్ చూశాను, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉన్నది కానీ నెక్స్ట్ నాకు తర్వాత సెక్షన్కి లేదనమాట, 3rd సెక్షన్కి నోట్స్. సో ఇప్పుడు దాన్ని నేను బ్యాకప్ చేయాలి. ఇంకా ఎస్ఏస్ చదవాలి, ఎస్ఏస్ సపరేట్గా చదవాలండి, దానికి టైం ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్, దాన్ని అసలు చాలామంది అయితే మొన్న కలిసినప్పుడు అక్క ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్లోనే చాలామందికి పోతుందంట, అండ్ కంటిన్యూస్గా అన్ని పేపర్స్ ఎవరు రాయలేరంట, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఏదో ఒక రీజన్ వచ్చేసి ఆగిపోతారంట. సో ఈసారి మనం ఖచ్చితంగా అన్నీ రాయాలి అని చెప్పేసి అన్నారు. నిజంగానండి, అంటే ఇది ఏది మన చేతిలో ఉండదు. నేనైతే మ్యాక్సిమం ఎగ్జామ్స్ అన్నీ రాయడానికి ట్రై చేస్తాను. అంతకు 1 week 2 weeks ముందు నుంచి నా హెల్త్, నా ఫ్యామిలీ హెల్త్ అయితే నేను చూసుకుంటాను. కానీ పైన దేవుడు ఎట్లా ఏం రాసి పెట్టాడు అనేది తెలియదు. ఒక్కొక్కసారి నిజంగా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. సో ఈసారి అయితే అట్లా చేయదలుచుకోలేదు, చూడాలి. ఇంకా అమ్మ నాన్నని ఎగ్జామ్కి ఒక 10 days, మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడే వస్తాము అని అన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండలేరు. ఇక్కడ ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ అనేది అవసరం అండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి నేను వాళ్ళని పని చేయను ఫస్ట్ థింగ్, మళ్ళీ నేను వాళ్ళకి వంట వండి పెట్టడం, ఇవన్నీ టైం అనేది నాకు కన్జ్యూమ్ అవుతుంది అని అనిపించింది. సర్లే పిల్లలు ఎట్లా స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇప్పుడు కాదు మీరు ఎగ్జామ్కి 1 week 10 days ముందు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అన్నాను. ఎందుకంటే అన్ని డేస్ కంటిన్యూస్ ఎగ్జామ్స్ అంటే నాకు ఒక సపోర్ట్ లేకుండా నేనైతే రాయలేనండి మెయిన్స్. సో దట్ నేను అదే ఈ వీడియో ద్వారా నేను అందరికి అదే చెప్దాం అనుకుంటున్నాను. మీరు ప్రిపరేషన్లో మీకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జామ్స్ రాసే ఆ 7 days మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక హ్యాండ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి, హెల్పింగ్ హ్యాండ్. సో మీ అమ్మలకు చెప్పండి, సో దగ్గర ఉండమని చెప్పండి. ఆ టైంలో మెయిన్స్ రాసే ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి చెప్తున్నాను. అలాగే నేను చెప్తున్నాను కదండి, టైం అనేటువంటిది ఖచ్చితంగా మేనేజ్ చేసుకోండి. ఇంకా నేను వీడియోస్ తీస్తూ కూర్చుంటే నాకు అవ్వదండి. నేను కామెంట్స్ కూడా ఆఫ్ చేస్తాను మ్యాక్సిమము. కాకపోతే ఒక షార్ట్ వీడియో పెడతానండి కుదిరినప్పుడల్లా, అంటే మోటివేషన్ లాగా షార్ట్ వీడియో మాత్రమే వస్తుంది. అది కూడా నాకు కౌంట్ చేసుకుందాం డేస్ నేను ప్రిపరేషన్ అనేటువంటిది అనుకున్నా, కానీ దట్ ఈస్ ఆల్సో టైం టేకింగ్ ప్రాసెస్. కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక పేపర్ని మన 10 daysలో కంప్లీట్ చేయాలంటే ఒక సెక్షన్ని 3 daysలో కంప్లీట్ చేయాలి. ఒక సెక్షన్ 3 daysలో కంప్లీట్ చేయాలంటే ఆ సెక్షన్లో 5 chapters ఉన్నాయి. ఆ 5 chaptersని నేను 3 daysలో కంప్లీట్ చేయాలంటే నాకు ఒక ఫుల్ లెంత్ చాప్టర్ని కంప్లీట్ చేయడానికి 1 week టైం పట్టింది. సో ఇట్లా నేను ఈ రకంగా ఒక సబ్జెక్ట్లో ఒక సెక్షన్లో ఒక చాప్టరే నాకు 1 week టైం పడితే నేను ఇవన్నీ ఎప్పుడు చదవాలి? సో ఒకసారి ఇదే ఆలోచించుకోండి. మనకున్న టైం ఎంత, మనకున్న సిలబస్ ఎంత, ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని బుక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ దగ్గర పెట్టుకొని చదువుకోండి. ఇంకా చాలామంది ఏంటంటే నాతోటి నిన్న 2-3 sisters అక్క నిజంగా చదవాలనిపిస్తలేదంటే, సీరియస్లీ చదవాలని అనిపించట్లేదు అంతా. కాకపోతే నిన్న ఎప్పుడైతే నేను ఈ టైం ఇదంతా డిసైడ్ అయ్యానో, నాకు వెరిఫికేషన్ అయ్యే వరకు నాకు మైండ్ అంతా ఆగముండే, మళ్ళీ పెండింగ్ పెడితే మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకో. అండ్ ఇంకొక విషయం చెప్తానండి, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ప్రాసెస్ చెప్పండి అక్క అని అన్నారు. యాజ్ ఇట్ ఈజ్ అండి, అక్కడ వాళ్ళు Group 4 నోటిఫికేషన్లో ఇచ్చారు కదండి, వెరిఫికేషన్ దాంట్లో ఇచ్చారు కదా, ఏమేమైతే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ అనమాట. 10th class మెమో అండి, అంటే నేను జనరల్ క్యాండిడేట్ని కదా, సో అందుకనే నిన్న 2-3 అన్నారు మీరు చాలా రిచ్, జనరల్ ఈడబ్ల్యూఎస్ లేదు అని. అంటే మా నాన్న గవర్నమెంట్ టీచర్ అండి, సో మాకు ఈడబ్ల్యూఎస్ కూడా వర్తించదు. సో ఏమేమి అడిగారంటే 10th class సర్టిఫికేట్, అంటే మెమో, మార్క్స్ మెమో, బీటెక్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, నెక్స్ట్ అది మన కన్వకేషన్ సర్టిఫికేట్, ఇంకా ఇక వాళ్ళు చెప్పారు కదండి అటెస్టేషన్ ఫామ్ ఒకటి, చెక్ లిస్ట్, అన్ఎంప్లాయిడ్ ఒకటి, హిందూ డిక్లరేషన్ ఒకటి. ఇవే చాలా తక్కువ సర్టిఫికేట్స్ ఉన్నాయి నాకు. ఇంకా ఒరిజినల్స్ అయితే అన్నీ తీసుకెళ్ళండి. నేనేంటిదంటే ఫస్ట్కి సెకండ్కి నాకు లేదనమాట, అంటే చెప్పాను కదా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలని. ఎగ్జాక్ట్లీ 10 days ముందు నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇంకా మా తమ్ముడికి కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నాకు వితిన్ 1 dayలోనే వచ్చేసిందండి రెసిడెన్స్ సర్టిఫికేట్. ఖచ్చితంగా తీసుకెళ్ళండి. నేను అసలు అడగారు అనుకున్నాను, అసలైతే 10 days ముందు వరకు కూడా నేను 2-3 అడిగారు, ఏం అవసరం లేదు ఖచ్చితంగా 4 years కంటిన్యూస్గా ఒక స్కూల్లో చదివితే సరిపోతుంది అని అన్నారు. నేను అంతే లైట్ తీసుకున్నాను, కానీ నేను అప్పుడు కనుక ఆ సెకండ్ నేను ఆ ప్రాసెస్ చేయకపోయి ఉంటే ఇప్పటికి పెండింగ్ పడుతుండేనేమో. మళ్ళీ ఈ రోజు కూడా నేను తిరుగుతుండేదాన్ని కావచ్చు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇంకా భవన్ చుట్టూ తిరుగుతుండే కావచ్చు. కానీ నేను అది మంచి పని చేశాను. మీరు కూడా డిలే చేయకండి. ఇంకా అంటే తెలిసిన వాళ్ళు ఉంటే అయిపోతుందండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే యూజ్ చేసుకోండి. నాకు వన్ డే కూడా కాదండి, మార్నింగ్ వెళ్ళాడు మా తమ్ముడు, సాయంత్రం కల్లా నాకు చేతికి వచ్చేసింది రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇంకా వాడు సర్టిఫికేట్స్ తీసుకొచ్చాక మా తమ్ముడు ఇంక వెళ్ళిపోయామన్నమాట. నేను యూజ్ ఉండదు కావచ్చు అని అనుకున్నాను. ఖచ్చితంగా ప్రతి సెక్షన్లో అడిగారనమాట.
ఇంకా కింద చెక్ లిస్ట్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక అక్నాలెడ్జ్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని మనకు బోర్డ్స్ చెప్తారండి. 4th ఫ్లోర్కి వెళ్ళమంటారు. టీజీపీఎస్సీ ఆఫీస్లో అయితే 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు 1 to 10 బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏ కమ్యూనిటీ వల్ల ఆ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి ఎస్సీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్ అట్లా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కమ్యూనిటీకి వెళ్ళి వాళ్ళన్నీ చెక్ చేస్తారు. కొన్ని వాళ్ళు టిక్ చేస్తారనమాట, కొన్ని రాస్తారు ఫామ్స్లలో, చెక్ లిస్ట్లో అటెస్టేషన్ ఫామ్స్ అవి ఉన్నాయి కదా, సో వాటిలలో రాస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ అని ఒక 2 క్యాబిన్స్ ఉంటాయి. ఆ ఫైనల్ వెరిఫికేషన్లో కూడా ఇంకా వాళ్ళు ఆ పైన అక్నాలెడ్జ్మెంట్ అనేది ఒకటి సపరేట్గా ఇస్తారనమాట. సో అందులో వాళ్ళు సైన్ చేస్తారనమాట. ఓకే, పెండింగ్ సర్టిఫికేట్స్ ఏమీ లేవు, ఆల్ ఆర్ గుడ్ అని చెప్పేసి వాళ్ళు సైన్ చేస్తారనమాట. సో ఇది ప్రాసెస్. నాకు తెలిసి 1 అవర్లో అయిపోతుందండి, 1/2 అవర్ 1 అవర్లో అయిపోతుంది. అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే బోర్డ్స్కి వెళ్ళేటప్పుడు చూసుకోండి, అంటే ఫాస్ట్గా ఏదైతే అయిపోతుందో అక్కడికి వెళ్ళిపోండి. తక్కువ మెంబర్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతే అయిపోతుంది. సో అంతేనండి. ఇంకంతే. రెసిడెన్స్ సర్టిఫికేట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. కొంతమంది నన్ను ప్రొవిజనల్ అడగలేదు, కొంతమంది కాన్వకేషన్ అడగలేదు అని అంటున్నారు. మన టైం బాగుంటే ఓకేనండి, కానీ మన టైం బాగాలేకపోతే ఏం చేయలేం కదా, మళ్ళీ పోయి తెచ్చుకోలేం కదా. అన్ని దగ్గర పెట్టుకొని వెళ్ళడం బెటర్ కదా. సో ఫొటోస్ ఎన్ని కావాలి అని అంటున్నారు. అటెస్టేషన్ ఫామ్ మీద, చెక్ లిస్ట్ మీద మొత్తం 5 ఫొటోస్ అయితే అయినాయండి. అండ్ 2 అటెస్టేషన్ ఫామ్స్ కావాలి, వాళ్ళకి 2 ఇచ్చేయాలి. అదొక్కటి 2 కాపీస్ తీసుకెళ్ళండి. ఇంకా మనకు వెబ్ అప్లికేషన్స్ మనది ఉంటుంది కదా లిస్ట్, అది తీసుకురాకపోయినా పర్వాలేదు అని అన్నారు. ఇంకా హాల్ టికెట్ అండి, హాల్ టికెట్ మర్చిపోయాను, గ్రూప్ 4 హాల్ టికెట్ కూడా. ఇవన్నీ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఒకసారి వీడియోని బ్యాక్ వెళ్ళి చూడండి. సో ఈ సర్టిఫికేట్సే అనమాట. ఏమని చెప్పాను, అటెస్టేషన్ ఫాము, చెక్ లిస్ట్ చెప్పాను, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ హిందూ డిక్లరేషన్, ఇది ఒక ఫాము, హాల్ టికెట్ ఒకటి, వెబ్ ఆప్షన్స్ మనం పెట్టిన లిస్ట్ ఒకటి, ఇంకా 10th క్లాస్ మెమో, బీటెక్ మెమో, ఇంకా బోనఫైడ్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇవన్నీ జిరాక్స్లు. నెక్స్ట్ అంటే ప్రొవిజనల్, మళ్ళీ లాంగ్ మెమో ప్లస్ మన కాన్వకేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా జిరాక్స్ తీసుకెళ్ళండి. మళ్ళీ వాళ్ళు ఇంకా ఒరిజినల్ కూడా అడుగుతారు మనల్ని, ఒక్కొక్కటి ఒరిజినల్ అడుగుతారనమాట వెరిఫికేషన్ బోర్డ్కి వెళ్ళినప్పుడు. సో మనం అన్నీ చూపించాలి, అన్నీ ఫిల్ చేసుకొని వెళ్ళండి. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రము మీరు మీ పేరు 10th క్లాస్లో ఎలా ఉందో అలానే రాసి, మీరు డాటర్ ఆఫ్ అని చెప్పేసి మీ ఫాదర్ నేమ్ రాసి శ్రీమతి అని టిక్ చేయండి. గెస్టెడ్ ఆఫీసర్ సైన్, ఇవన్నీ అంతే అండి. అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఏం టెన్షన్ అయితే పడకండి. ఇంకా చాలామంది ఉన్నారంట, నా తర్వాత కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి అడిగారు చెప్పమని, ప్రాసెస్ చెప్పమని. సో ఇంతేనండి, అంత ప్రాబ్లమేటిక్ ఏం లేదు. కాకపోతే నేను చెప్పిన ఈ సర్టిఫికేట్స్ అన్నీ చూడండి. 1st క్లాస్ 2nd క్లాస్ లేకపోయినా, ఈవెన్ ఒక్క క్లాస్ లేకపోయినా కూడా ఎంఆర్ఓ దగ్గర ఖచ్చితంగా తీసుకోండి. ఇన్ఫ్లుయెన్స్ వాడండి. అంటే కొంచెం డబ్బులు ఇస్తాం అట్లా చెప్పానా కాదు, ఎట్లనైనా సరే తెలుసుకొని వెళ్ళండి. ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళండి, పని చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా అడుగుతున్నారనమాట. సో అంతేనండి, టైం అయితే వేస్ట్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా మనకు ఎంత టైం ఉందో. యాజ్ ఎ హౌస్ వైఫ్గా నాకు ఇంకా చాలా తక్కువ ఉంటుంది రిమైనింగ్ వాళ్ళతో పోలిస్తే. సో నేను చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఇంకా బుక్స్లో ఏంటిదంటే కొన్ని సైడ్ హెడ్డింగ్స్ అనేటువంటిది నార్మల్ ఫాంట్లో ఇచ్చారండి. ఆ క్వశ్చన్ అందులోనే కలిపేశారు, టాపిక్ అందులోనే కలిపేశారు. సో నేను ఇక్కడ వెతుక్కుంటున్నాను అనమాట. క్వశ్చన్స్ని కూడా నార్మల్ ఫాంట్ లాగా ఇచ్చేస్తే నాకు అర్థం కావట్లేదు, టాపిక్ని కూడా నార్మల్ ఫాంట్ లాగా ఇస్తే నేను వెతుక్కుంటున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఉందా లేదా అనేటువంటిది బుక్లో. సో ఇలా నేను ప్రతి ఒక్క బుక్కి ఒక 2-3 అవర్స్ పోయినా కూడా నేను ఇప్పుడే మొత్తం చెక్ చేసుకుంటాను. నా దగ్గర లేని దానికోసం నేను మళ్ళీ రీసెర్చ్ చేసి ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. ఇక ఈ రోజు అయితే ఈ పని చేస్తానండి. ఇంకా చేసి అయిపోగానే చదివేసుకుంటాను. కొంచెం నైట్ కూడా స్ట్రెచ్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బై బై, టేక్ కేర్.